ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అధికారానికి మూలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజలు. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అధికారానికి మూలం ప్రజలు. నెక్స్ట్ వన్, రెండవ క్వశ్చన్, ఏ కమిటీ సిఫార్సు మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ సి స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ మేరకు సిఫార్సుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులని రష్యా నుండి అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే పరిపాలనా సంస్కరణ సంఘం అనేది పరిపాలనా వ్యవస్థను సంరక్షించడానికి సిఫార్సులు ఇవ్వడానికి భారత ప్రభుత్వం అయితే నియమించిన కమిషన్ పరిపాలనా సంస్కరణ సంఘం. దీనిని 1966లో అయితే తీసుకురావడం జరిగింది. 1966 జనవరి 5న అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సంతానం కమిటీ. సంతానం కమిటీని 1962లో తీసుకురావడం జరిగింది. ఇది దేనికోసం తీసుకొచ్చారంటే అవినీతి నిరోధక కమిటీగా దీన్ని తీసుకురావడం జరిగింది. అవినీతిని నిర్మూలించడం కోసం సంతానం కమిటీని అయితే తీసుకురావడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే సంతానం ఉండడం చేత దానికి సంతానం కమిటీ అని పేరు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా జస్టిస్ వర్మ కమిటీ చూసుకున్నట్టయితే దీన్ని డిసెంబర్ 16 2012లో తీసుకురావడం జరిగింది. దేనికోసం తీసుకొచ్చారంటే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరస్తులకు త్వరగా శిక్ష అండ్ విచారణ పూర్తి చేయడం కోసం జస్టిస్ వర్మ కమిటీని అయితే తీసుకురావడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి స్వరణ్ సింగ్ కమిటీ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంట్. ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కానీ ఆ ప్రాథమిక హక్కుల స్వభావానికి భంగం కలగకుండా సవరణ అయితే చేసే హక్కు పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, ఒక అధికారిని మీ అధికారం ఏమిటి అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్ ఏది? మొత్తం రిట్స్ అనేవి 5 రిట్స్ అయితే ఉంటాయండి. అది ఒకటి వచ్చేసి హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంట్ అండ్ సెర్షియరీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రొహిబిషన్. సో ఇక్కడ ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్ చూసుకున్నట్టయితే దాని అర్థం వచ్చేసి యూ మే హ్యావ్ ద బాడీ. హెబియస్ కార్పస్ వచ్చేసి యూ మే హ్యావ్ ద బాడీ. మాండమస్ అంటే వీ కమాండ్, మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. మాండమస్ అంటే వీ కమాండ్, మేము ఆదేశిస్తున్నాము. కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ. అండ్ సెర్షియరీ అంటే టు బి సర్టిఫైడ్. అండ్ ప్రొహిబిషన్ వచ్చేసి టు బి ఫోర్బిడ్. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒక అధికారిని మీ అధికారం ఏమిటి అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్ అనేది ఏంటిది అంటే ఆప్షన్ సి కోవారెంటో. బై వాట్ అథారిటీ, ఒక అధికారిని మీ అధికారం ఏమిటి అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్ కోవారెంటో. రిట్స్ అనేవి సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతడి విధి సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే రిట్ ఏది? ఇప్పుడే చూసుకున్నాం కదండి, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతడి విధి సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే రిట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము, వి కమాండ్. సిక్స్త్ క్వశ్చన్, జాతీయ బాలల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 2007. జాతీయ బాలల కమిషన్ను 2007 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఫస్ట్ వన్, అధికరణ 17, 23 ప్రత్యేక చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయి. సెకండ్ వన్, అధికరణ 19, 20 వాటికి అవే అమల్లోకి వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ 2 సరైనవి. 1, 2 సరైనవి. అధికరణ 17, 23 ప్రత్యేక చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయి. అధికరణ 19, 20 వాటికి అవే అమల్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్, 8వ క్వశ్చన్, కింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ అధికరణ 21 జీవించే హక్కు. ఆప్షన్ బి అధికరణ 22 నిర్బంధం నుంచి రక్షణ. ఆప్షన్ సి అధికరణ 25 మత స్వేచ్ఛ. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కరెక్టేనండి. అధికరణ 21 ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 22 నిర్బంధం నుంచి రక్షణ. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. నెక్స్ట్ వన్, అల్పసంఖ్యాకుల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విద్యా సాంస్కృతిక హక్కు. అల్పసంఖ్యాకుల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు విద్యా సాంస్కృతిక హక్కు. నెక్స్ట్ వన్, 10వ క్వశ్చన్, ఏ అధికరణ ప్రకారం బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు? ఆన్సర్ ఆప్షన్ సి అధికరణ 24 ఆర్టికల్ 24. నెక్స్ట్ వన్, 11వ క్వశ్చన్, క్రింది వాటిలో సాంప్రదాయ హక్కు ఏది? ఆప్షన్ ఏ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు. ఆప్షన్ బి మత స్వాతంత్ర హక్కు.
ఆప్షన్ సి పీడనాన్ని నిరోధించే హక్కు. ఆప్షన్ డి విద్యా సాంస్కృతిక హక్కు. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వేచ్ఛా స్వతంత్ర హక్కు. సాంప్రదాయ హక్కులో స్వేచ్ఛా స్వతంత్ర హక్కు. నెక్స్ట్ వన్ 12వ క్వశ్చన్. అధికరణ 19లో స్వేచ్ఛను పేర్కొనలేదు. ఆర్టికల్ 19లో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు? పత్రికా స్వేచ్ఛ, ఆప్షన్ బి భావ ప్రకటన స్వేచ్ఛ, ఆప్షన్ సి స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ, ఆప్షన్ డి ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ. ఆన్సర్ ఆప్షన్ డి ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19లో పేర్కొనలేదు. నెక్స్ట్ వన్ 13వ క్వశ్చన్. జాతీయ అత్యవసర కాలంలో రద్దు కాని అధికరణలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 20 అండ్ 21. ఆర్టికల్ 20 వచ్చేసి అక్రమ శిక్షణ. ఆర్టికల్ 20 వచ్చేసి అక్రమ శిక్ష నుండి రక్షణ. అక్రమంగా శిక్ష పెట్టే అప్పుడు రక్షించడానికి ఆర్టికల్ 20 అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ ఆర్టికల్ 21 వచ్చేసి ప్రాణం మరియు స్వేచ్ఛకు రక్షణ. సింపుల్గా చెప్పాలంటే జీవించే హక్కు. ఆర్టికల్ 21 వచ్చేసి జీవించే హక్కు. నెక్స్ట్ వన్ 14వ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. రష్యా నుంచి ఏం తీసుకున్నాం? ప్రాథమిక విధులు. రష్యా నుంచి ప్రాథమిక విధులు అయితే తీసుకోవడం జరిగింది. ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. బ్రిటన్ నుంచి ఏం తీసుకున్నాం? పార్లమెంటరీ గవర్నమెంట్ అండ్ సింగిల్ సిటిజన్షిప్ అనేది బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. అండ్ జపాన్ నుండి ఏం తీసుకున్నాం? చట్టం ద్వారా స్థాపించబడిన విధానాన్ని జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కుల రాజ్యాంగం ఏ దేశం నుంచి తీసుకున్నామంటే అమెరికా. 14th బి ఆన్సర్. నెక్స్ట్ వన్ 15వ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల్లో ఏ అధికారంలోని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి? ప్రాథమిక హక్కుల్లో ఏ అధికారంలో విదేశీయులకు కూడా వర్తిస్తాయి? విదేశీయులకు వర్తించే ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, 25, 27 అండ్ 28. ఆర్టికల్ 14, ఆర్టికల్ 20, 21, 22, 23, 24, 25, 27, 28 ఆర్టికల్స్ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయి మన ఇండియాలో. ఈ ఆర్టికల్స్ అనేవి ఏవి ఎక్కడ ఉన్నాయి చూద్దాం. 14, 20, 21 అండ్ 24. ఆన్సర్ ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్ బి. ఆర్టికల్ 14, 20, 21, 24 అనేవి విదేశీయులకు కూడా మన భారతదేశంలో వర్తించే ఆర్టికల్స్. నెక్స్ట్ వన్ 16వ క్వశ్చన్. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశం. నెక్స్ట్ వన్ 17వ క్వశ్చన్. స్వతంత్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలి అని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ గారు స్వతంత్ర పోరాటంలో మొదటిసారిగా భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి. నెక్స్ట్ వన్ 18వ క్వశ్చన్. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 10, ఆప్షన్ బి జనవరి 3, ఆప్షన్ సి జనవరి 9, ఆప్షన్ డి ఏప్రిల్ 13. ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 10th. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని డిసెంబర్ 10న ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 19వ క్వశ్చన్. క్రింది వాటిలో రాజకీయ హక్కు కానిది ఏది? ఆప్షన్ ఏ ఓటు హక్కు, ఆప్షన్ బి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ఆప్షన్ సి విజ్ఞాపన హక్కు, ఆప్షన్ డి మత స్వాతంత్ర హక్కు. ఆన్సర్ ఆప్షన్ డి మత స్వాతంత్ర హక్కు. రాజకీయ హక్కు కానిది మత స్వాతంత్ర హక్కు. నెక్స్ట్ వన్ 20వ క్వశ్చన్. ఓటర్ వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? ఆన్సర్ ఆప్షన్ డి 61వ సవరణ. ఈ సవరణని ఎప్పుడు చేశారంటే 1988 సంవత్సరంలో చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి వచ్చేసి రాజీవ్ గాంధీ గారు ఓటర్ల వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి వచ్చేసి రాజీవ్ గాంధీ గారు. అండ్ అదేవిధంగా అప్పుడు రాష్ట్రపతి వచ్చేసి ఆర్ వెంకట రమణన్ గారు. నెక్స్ట్ వన్ 21వ క్వశ్చన్. క్రింది వాటిలో సమైక్య ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అధికార విభజన. నెక్స్ట్ వన్ 22వ క్వశ్చన్. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ సవరణ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ద్వారా రాజ్యాంగ సవరణని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 23వ క్వశ్చన్. ప్రాథమిక హక్కులను ఏ దేశం నుండి గ్రహించారు? ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందండి. ఈ క్వశ్చన్కి 23వ క్వశ్చన్ అని మెన్షన్ చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ 24వ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ హక్కుల కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్ హక్కుల కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.
నెక్స్ట్ వన్ 25వ క్వశ్చన్. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఎన్ని గ్రూపులుగా విభజించారు? రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ సి 6. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి టోటల్గా 7 ఉండడం జరిగింది. 1978లో ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. దీంతో ప్రస్తుతం 6 హక్కులు మాత్రమే మన భారత రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. తీసేసిన 7వ హక్కు ఏంటంటే ఆస్తి హక్కును అయితే తీసేయడం జరిగింది. ఆస్తి హక్కుని 44వ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా తీసేయడం జరిగింది. ఈ ఆస్తి హక్కుని ఆర్టికల్ 300A ఆస్తి హక్కును అయితే పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది. ఇప్పుడు 1978లో. ప్రజెంట్ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయంటే 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ సభ ఉండాలి అని మొదటగా సూచించింది ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎన్ రాయ్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి తేజ్ బహదూర్ సప్రూ. భారత రాజ్యాంగ సభ ఉండాలని సూచించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంఎన్ రాయ్. భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదటగా సూచించింది ఎంఎన్ రాయ్ గారు. సెకండ్ వన్. భారత రాజ్యాంగంలో ఇంచుమించు 75% దేని నుండి పునర్లిఖించబడింది అని చెప్పవచ్చు? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ బి అమెరికా రాజ్యాంగం, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ డి నెహ్రూ నివేదిక. ఆన్సర్ ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి మన భారత రాజ్యాంగంలో 75% ఆ చట్టం నుండి తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్. థర్డ్ క్వశ్చన్. ఇండియాలో కులం రాజకీయంగా మారింది అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ మోయిల్ షకీల్, ఆప్షన్ బి రజనీ కోటారి, ఆప్షన్ సి రూడాల్ఫ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి రజనీ కోటారి. ఇండియాలో కులం రాజకీయంగా మారింది అని రజనీ కోటారి గారు అనడం జరిగింది. నెక్స్ట్ వన్. 4వ క్వశ్చన్. రాజ్యాంగం యొక్క తత్వము దేనిపై ఆధారపడి ఉంది? ఆప్షన్ ఏ నెహ్రూ నివేదిక 1928, ఆప్షన్ బి ఆసియాల తీర్మానం 1946, ఆప్షన్ సి 1922 గాంధీ నియమం, ఆప్షన్ డి 1929 కాంగ్రెస్ తీర్మానం. ఆన్సర్ ఆప్షన్ బి ఆసియాల తీర్మానం 1946. రాజ్యాంగం యొక్క తత్వము దానిపై ఆసియాల తీర్మానం 1946పై ఆధారపడి ఉంది. నెక్స్ట్ వన్. 5వ క్వశ్చన్. భారత రాజ్యాంగం రచనా సంఘంలో సభ్యునిగా లేని పార్టీ ఏది? ఆప్షన్ ఏ షెడ్యూల్ కులాల ఫెడరేషన్, ఆప్షన్ బి హిందూ మహాసభ, ఆప్షన్ సి కమ్యూనిస్ట్ పార్టీ, ఆప్షన్ డి 5 అన్ని. ఆన్సర్ ఆప్షన్ సి కమ్యూనిస్ట్ పార్టీ. భారత రాజ్యాంగం రచనా సంఘంలో సభ్యునిగా లేని పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. 6వ క్వశ్చన్. భారత రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు? ఆప్షన్ ఏ హెచ్సి ముఖర్జీ, ఆప్షన్ బి పిఎన్ రావు, ఆప్షన్ సి కేఎం మున్షి, ఆప్షన్ డి డిపి బైతాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్సి ముఖర్జీ. భారత రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారు హెచ్సి ముఖర్జీ గారు. 7వ క్వశ్చన్. జవహర్లాల్ నెహ్రూచే ప్రవేశపెట్టబడి ఆసియాల తీర్మానము రాజ్యాంగ సభచే ఎప్పుడు తీసుకొనబడింది? ఆప్షన్ ఏ జనవరి 25, 1947, ఆప్షన్ బి జనవరి 22, 1947, ఆప్షన్ సి జనవరి 26, 1947, ఆప్షన్ డి నవంబర్ 26, 1949. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 22, 1947. జవహర్లాల్ నెహ్రూచే ప్రవేశపెట్టబడి ఆసియాల తీర్మానము రాజ్యాంగ సభచే 1947 జనవరి 22న తీసుకొనబడింది. నెక్స్ట్ వన్. 8వ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్తుకు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జేబీ కృపాలాని, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్కు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారు. 9వ క్వశ్చన్. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 389 సభ్యులు, ఆప్షన్ బి 379 సభ్యులు, ఆప్షన్ సి 292 సభ్యులు, ఆప్షన్ డి 291 సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ ఏ 389 సభ్యులు. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం 389 సభ్యులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. 10వ క్వశ్చన్. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు? ఆప్షన్ ఏ బిఎన్ రావు, ఆప్షన్ బి పిసి రావు, ఆప్షన్ సి ఎంసి సేతల్వాడ్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఆప్షన్ ఏ బిఎన్ రావు గారు. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారుగా బిఎన్ రావు గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. 11వ క్వశ్చన్. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరిసారిగా ఎప్పుడు సమావేశమైంది?
ఆప్షన్ ఏ 24/1/1950, ఆప్షన్ బి 26/1/1950, ఆప్షన్ సి 15/8/1947, ఆప్షన్ డి 26/11/1949. ఆన్సర్ ఆప్షన్ ఏ 24/1/1950. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరిసారిగా 24 జనవరి 1950లో ఆఖరిసారిగా సమావేశమైంది. 12వ క్వశ్చన్. ఏ రోజున కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో జనగణమన గీతం తొలిసారిగా ఆలపించబడింది? ఆప్షన్ ఏ 27 డిసెంబర్ 1911, ఆప్షన్ బి 26 డిసెంబర్ 1920, ఆప్షన్ సి 25 డిసెంబర్ 1909, ఆప్షన్ డి 25 డిసెంబర్ 1908. ఆన్సర్ ఆప్షన్ ఏ 27 డిసెంబర్ 1911. 27 డిసెంబర్ 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో జనగణమన గీతం తొలిసారిగా ఆలపించడం జరిగింది. నెక్స్ట్ వన్ 13వ క్వశ్చన్. ఏ రోజున రాజకీయ సందర్భంగా వందే మాతర గీతం తొలిసారిగా ఆలపించబడింది? ఆప్షన్ ఏ 1896, ఆప్షన్ బి 1897, ఆప్షన్ సి 1898, ఆప్షన్ డి 1892. ఆన్సర్ ఆప్షన్ ఏ 1896. వందే మాతర గీతం తొలిసారిగా 1896లో మొదటిసారిగా ఆలపించడం జరిగింది. 14వ క్వశ్చన్. ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ముఖ్య పాత్ర వహిస్తాయి? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ రచన ఏ తేదీన పూర్తి అయింది? ఆప్షన్ ఏ 1946 డిసెంబర్ 9, ఆప్షన్ బి 1947 ఆగస్టు 15, ఆప్షన్ సి 1949 నవంబర్ 26, ఆప్షన్ డి 1950 జనవరి 26. ఆన్సర్ ఆప్షన్ సి 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తి అయినది. నెక్స్ట్ వన్ 16వ క్వశ్చన్. భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ బిఎన్ రావు, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి కేఎం మున్షి, ఆప్షన్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ 16వ క్వశ్చన్ అని మెన్షన్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ని కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. తెలియని వాళ్ళు ఆన్సర్ని చూసుకోండి. నెక్స్ట్ వన్ 17వ క్వశ్చన్. భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ లాస్కీ, ఆప్షన్ బి ఆస్టిన్, ఆప్షన్ సి ఐవర్ జెన్నింగ్స్, ఆప్షన్ డి డైసీ. ఆన్సర్ ఆప్షన్ సి ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అన్నది సర్ ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ వన్ 18వ క్వశ్చన్. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం గల దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి యుఎస్ఏ. ఆన్సర్ ఆప్షన్ డి యుఎస్ఏ. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం గల దేశం యుఎస్ఏ. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన ఇండియా, భారత రాజ్యాంగం. నెక్స్ట్ వన్ 19వ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు మొట్టమొదటిసారిగా స్వరాజ్ భావనను ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి గాంధీ, ఆప్షన్ సి తిలక్, ఆప్షన్ డి నౌరోజీ. ఆన్సర్ ఆప్షన్ డి నౌరోజీ, దాదాబాయి నౌరోజీ గారు మొట్టమొదటిసారిగా స్వరాజ్ భావనను ప్రతిపాదించారు. 20వ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరిని భారత కురు వృద్ధుడు అని అంటారు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ సి ఎంఎం మాలవ్య, ఆప్షన్ డి ఏవో హ్యూమ్. ఆన్సర్ ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ గారిని భారతదేశ కురు వృద్ధుడు అని అంటారు. ఇంగ్లీష్లో ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని అనడం జరుగుతుంది. ఇతను వచ్చేసి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ అయితే ఫేమస్ బుక్ అయితే రాయడం జరిగింది. అండ్ ఇతని న్యూస్ పేపర్ వచ్చేసి రాఫ్త్ గఫ్తార్ అనే న్యూస్ పేపర్ అయితే దాదాబాయి నౌరోజీ గారు రాయడం జరిగింది. ఇతన్ని అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూకే పార్లమెంట్లో మెంబర్గా ఉన్న ఏకైక భారతీయుడు దాదాబాయి నౌరోజీ గారు. 21వ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్తుకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? ఆప్షన్ ఏ 1946, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1948, ఆప్షన్ డి 1950. ఆన్సర్ ఆప్షన్ ఏ 1946. భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ 22వ క్వశ్చన్. నెహ్రూ రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మాన్ని ఎప్పుడు ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ 1946 డిసెంబర్ 14, ఆప్షన్ బి 1946 డిసెంబర్ 13, ఆప్షన్ సి 1946 డిసెంబర్ 15, ఆప్షన్ డి 1946 డిసెంబర్ 16. ఇప్పుడు ప్రకటించాడు? ఆన్సర్ ఆప్షన్ బి 1946 డిసెంబర్ 13. నెహ్రూ రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానాన్ని 1946 డిసెంబర్ 13న ప్రతిపాదించాడు. 23వ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీని ఎప్పుడు నియమించింది? ఆప్షన్ ఏ 1947 ఆగస్టు 15, ఆప్షన్ బి 1947 ఆగస్టు 20, ఆప్షన్ సి 1947 ఆగస్టు 29, ఆప్షన్ డి 1947 ఆగస్టు 30. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఆప్షన్ సి 1947 ఆగస్టు 29.
భారత రాజ్యాంగ పరిషత్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీని 1947 ఆగస్టు 29న నియమించడం జరిగింది. 24వ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి అశోక చక్రం. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఆప్షన్ బి ఏనుగు. భారత రాజ్యాంగం యొక్క చిహ్నం ఏనుగు. నెక్స్ట్ వన్. 25వ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరు? ఆప్షన్ ఏ ఐవర్ జెన్నింగ్స్, ఆప్షన్ బి హెచ్వి కామత్, ఆప్షన్ సి గాడ్విన్ విల్లే ఆస్టిన్, ఆప్షన్ డి లార్డ్ సైమన్. ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి హెచ్వి కామత్. హెచ్వి కామత్ గారు భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు. నెక్స్ట్ వన్. 26వ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎన్ని రోజుల్లో తయారు చేయబడినది? భారత రాజ్యాంగం ఎన్ని రోజుల్లో తయారు చేయబడింది? ఈ క్వశ్చన్కి కూడా అందరికీ ఆన్సర్ తెలుసని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు 26వ క్వశ్చన్ అని క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళ కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ని చూడండి. నెక్స్ట్ వన్. 27వ క్వశ్చన్. రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి రూసో, ఆప్షన్ డి ప్లేటో. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరిస్టాటిల్. భారత రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త అరిస్టాటిల్ గారు. 28వ క్వశ్చన్. 2014 డిసెంబర్లో భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా ఏ భాషలోకి అనువదించడం జరిగింది? ఆప్షన్ ఏ స్పానిష్, ఆప్షన్ బి అరబిక్, ఆప్షన్ సి చైనీస్, ఆప్షన్ డి ఫ్రెంచ్. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరబిక్. 2014 డిసెంబర్లో భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అరబిక్ భాషలోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ వన్. 29వ క్వశ్చన్. ఈ క్రింది దేశాలలో ఏ దేశం అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి యూఎస్ఏ, ఆప్షన్ డి బ్రిటన్. ఆన్సర్ ఆప్షన్ సి యూఎస్ఏ. ఆన్సర్ ఆప్షన్ సి యూఎస్ఏ. యూఎస్ఏలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్. లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది ఎవరు? ఏంటి? ఆప్షన్ ఏ మౌంట్ బాటన్ ప్రణాళిక, ఆప్షన్ బి క్రిప్టో మిషన్, ఆప్షన్ సి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ ఆప్షన్ సి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సిఫార్సు చేసింది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక.